వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ మారుమూలమైన విద్యార్థులను కానివ్వండి ప్రజలను చైతన్యపరుచుతూ వారి యొక్క హక్కులను రక్షిస్తున్నటువంటి గౌరవ రావుల గిరిధర్ సార్ గారికి మరొకసారి గట్టిగా మనందరం కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిధర్ సార్ రావడం ఈ కార్యక్రమానికి చాలా బలం చేకూర్చింది. చాలా సంతోషంగా విద్యార్థులు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ సార్ వెరీ. మరి తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రెసిడెంట్ ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న మా అగిరప్ప సార్కి నమస్కారాలు తెలియజేస్తూ, మరి జిల్లా IHRO ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు శ్యామ్ గారికి, వారి బృందానికి, మరి NGO మేడం వారి టీంకి, మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి మొన్ననే మనం 8వ మార్చి ఏదైతే ఉమెన్స్ డే కూడా చేసుకున్నాము, మహిళా దినోత్సవం కూడా, ఆ కార్యక్రమాలు కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి మా బృందం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళలను మనం గౌరవిస్తూ వారికి కూడా మనము చేదోడు వాదోడుగా వారికి మనం నిలబడాలి, వాళ్ళ కష్టాలు కానీ ఏది వచ్చినా కానీ మనం నిలబడాలని చెప్పి కూడా కార్యక్రమాలు చాలా ఎత్తున తీసుకోవడం జరిగింది. మరి మనం పుట్టిన వెంటనే మన రైట్స్ అనేది మనకి ఏం తెలియదు. మన తల్లిదండ్రులు చదువు నేర్పిస్తారు, గురువు విద్యా బుద్ధులు నేర్పిస్తాడు, తల్లిదండ్రులు సమాజంలో ఎట్లుండాలి ఏంది అని చెప్పి కూడా మనం నేర్చుకుంటాం. కానీ చట్టాలు అనేటివి మనం ఇప్పుడు ఒక సపోజ్ ఒక నర్సు ఉందని అంటే ఆమె ఏం సేవ చేయాలి, ఎట్లా నేను ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి అని చెప్పి తనకు తెలుస్తుంది. ఒక కానిస్టేబుల్ ఉన్నారంటే ఒక తప్పు చేస్తే అతను ఏం చేయాలి, ఏం సెక్షన్ ఇవ్వాలి, ఏం కేసు పెట్టాలని ఒక SI కానీ CI గారు కానీ వారొక యాంగిల్లో వారొక కేసు బుక్ చేస్తారు తప్పు చేసిన వాళ్ళ మీద. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లిమిట్స్లో పని చేసుకుంటూ పోతారు. కానీ మనకి అన్యాయం జరిగినప్పుడు అంటే మనము ఫ్రీగా మాట్లాడాలన్నా, ఫ్రీగా నవ్వాలన్నా, ఎక్కడికైనా పోవాలన్నా మనకి మన స్వేచ్ఛని హరిస్తున్నారు. అంటే దే విల్ కంట్రోల్ అవర్ ఫ్రీడమ్. అక్కడ మనము హ్యూమన్స్ అంటే మానవుల హక్కులను హరించినప్పుడు మనం ఏ విధంగా మనము వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ వారికి కొన్ని సార్లు గ్రామ స్థాయిలో వాళ్ళు అక్కడ కొన్ని సమస్యలు మీరు వెళ్తారు అక్కడ, కానీ వాళ్ళకి చెప్పుకోనికి రాదు. ఎట్లా కంప్లైంట్ చేయాలి, మాకు ఏం బాధ వచ్చింది, మా కడుపులో నొప్పి ఏముంది, ఇప్పుడు డాక్టర్ నేర్పోతే నాకు ఇక్కడ జ్వరం వచ్చింది అని ఎట్లా చెప్పుకుంటారు. గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి కొన్ని తెలియదు, వాళ్ళకి కంప్లైంట్ ఎన్నిక కూడా రాదు. అక్కడ మనం చట్టాలంటే ఏంది, ఏ రకంగా మనం చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ మన మానవ హక్కుల సంఘం నుంచి మనం వారికి మద్దతుగా తెలియజేస్తే పోలీసు వాళ్ళు 100% వారికి న్యాయం చేస్తారు. చెప్తా